నమస్తే అన్న, నా పేరు సురేష్ అన్న, మా సూరవరం. మేము వ్యవసాయం చేస్తుంటాం అన్న. మనం ఫస్ట్ నుంచి వ్యవసాయమేనన్న. పొగాకు, కాకరే, సొర్ర, బీర, మొక్కజొన్న. మేము పొగాకు, కాకరలు మాకు సొర్రలు. గత 10 సంవత్సరాల నుంచి ఎడ్లు వాడేవాళ్ళం. సొంతంగా కొంతకాలం వాడాము. ఒక 5 సంవత్సరాల నుంచి ఏమన్నా గానీ నూజివేడి దగ్గర లీజ్ ఎడ్ని ఇస్తున్నారు. లీజ్ ఎడ్ తెచ్చుకుంటున్నాం ఈ 2 నెలలకి. మాకు ఒత్తిడల్లా ఈ నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలలు మాకు ఎడ్లతో పని ఎక్కువ. గత 10 సంవత్సరాల క్రితం ఎడ్లు సొంత ఎడ్లు వాడేవాళ్ళం. 4 సంవత్సరాల నుంచి లీజు తెచ్చి ఎడ్లు వాడుకుని ఈ 2 నెలలు వాళ్ళకి అప్పచెప్పేసేసి 10,000, 5,000 వాళ్ళకి మాట్లాడుకుని అప్పచెప్పేసేసి వాళ్ళ ఎడ్ని వాళ్ళకి అప్పచెప్పేసేవాళ్ళం. మళ్ళీ మా పనులు మేము చూసుకునేవాళ్ళం. 3 సంవత్సరాల నుంచి ఈ మిషన్ అనేది ఫోన్లో చూస్తున్నాం కానీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకి తేలిపోతున్నాం. కానీ మా ఊళ్ళో ఫస్ట్ ఒక 2 కుర్రోళ్ళు తెచ్చారు. చూసి మనం కూడా చేసుకున్నాం. వెళ్ళి కూతో కథ మన పక్కన అయితే కదా ఇచ్చాడు. కాకర తోట, కుంట పొలం ఎకరం చేసుకున్నాం. బాగానే ఉంది. తేవాలి అనుకున్నాం. నిరుడు సాధ్యపడలా. ఈ సంవత్సరం తేవాలని గట్టిగా అనుకున్నాం. ఆల్రెడీ మనం తెచ్చేసరికి 5-6 మిషన్లు తెచ్చేసారు ఊళ్ళు. మనమే వెనకంజలో ఉన్నాం. పట్టుబడి తెచ్చాము. మన సొంతం 3 ఎకరాలు వేసుకున్నాం. 3 ఎకరాలు 2 సార్లు పైపాటు చేసుకున్నా. దానికి మట్టికి 30,000 అవుద్ది. నా సొంత వర్క్ మట్టికి ఆ 30,000 జతకి ఇంకెంతో కొంత తీసుకుని కొత్త మిషన్ తేవాలనుకుని ఇక్కడున్న కుర్రాళ్ళని సంప్రదించి తీసుకుని మన మామూలుగా వచ్చాము. ఇది బాగుంటది, తీసుకెళ్ళండి అని. వచ్చి నెల 15 రోజులు అవుతుంది. నా సొంతం చేసుకున్నాను. బయటికి వెళ్ళి ఒక 5-6 ఎకరాలు కూడా మళ్ళీ బయట వాళ్ళకు చేసి పెట్టా. దీని పొజిషన్ బాగుంది. ముందు వచ్చిన మిషన్ ఇట్లా ఏళ్ళతో టచ్ చేసి వెళ్ళాలి. మేబీ ఇవి ఉంది. గేర్ వేసుకుంటూ మామూలుగా హ్యాండ్లు పట్టుకుంటున్నాం. మనం చక్కగా నిదానం సాల్లో కూడా వెళ్ళిపోతుంది. ఫ్యానానికి హాయిగా ఉంది. ఒక టైరింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం క్లచ్ మూసుకుంటే బండి ఆగుతుంది, చక్కగా తిరుగుతుంది స్మూత్ గా. ఆ మిషన్ నేను తోలపోతుంది. ఇప్పుడు చాలా బాగుంది. కంపెనీ కొత్త కంపెనీ అన్నారు. నేను తీసుకునేటప్పుడు భయపడ్డా. కానీ నా దగ్గరికి వచ్చినాక మాత్రం ఏ రిమార్కు లేకుండా చక్కగా ఈ 45 రోజులు వర్క్ ఫుల్ గా చేసింది. నేను పెట్టిన పెట్టుబడికి నా సొంత వర్క్ కాకుండా బయట వర్కే చేస్తే నా సొంతం అనేది నాకు మిగిలిపోయినట్టే. మిషన్ మిగిలిపోయినట్టే. ఏదో మనకు కావాల్సినప్పుడు వాడుకుంటాం, లేదనుకుంటే అట్ట చక్కగా షెడ్ లో పెట్టి కూర్చుంటాం. పొజిషన్ నచ్చింది. ఎవరన్నా తీసుకోవాలి అనిపిస్తే కళ్ళు మూసుకుని గజా కంపెనీ తీసుకోవచ్చు. దీంతో పాటు రొటావేటర్ ఇచ్చారు మనకు బండి ఎంపడ. తర్వాత రేక్ అనేది మనం బోధి ఎక్క తోలుకునేది మనం తెచ్చుకున్నాము. మనం మట్టి ఎక్క తోలుకుంటానికి హిల్సులు కావాల్సిందే. ఆల్రెడీ 10 ఎకరాలు తోలే బోధి అనేది 34 అంగుళాల వీధిలోకి ఎక్కేదట్టు తోలే. లోడ్ నెంబర్ 1 గా లాగలుగుతుంది. మిషన్ లోడ్ పడ్డాకాడ ఆగుతూ లేదు. మట్టి అందిన వరకు ఎత్తి పోసేస్తుంది పక్కకి. చేను బట్టి వస్తా ఉంటది. మెత్తని చేను అయితే 10 అంగుళాల పైన వచ్చేస్తుంది. 12 అంగుళాల దాకా వస్తుంది బోధి. అదే కొంచెం గట్టి చేను అయితే 6 నుంచి 8, 9 లోపు వస్తుంది. ఎడ్లతో తోలినా అదే బాగా మెత్తని చేను అయితే అదే 10, 11 అంగుళాలు ఎక్కుద్ది. ఇది కూడా సేమ్ ఎడ్డ పోటీ ఇచ్చేస్తుంది. 2 ఎడ్లు చేసే పని ఒక మిషన్ చేస్తుంది. ఓడ తీసిన కానీ మేత కోసం అల్లాడాలి. ఒక పూటన్న పచ్చగడ్డ అయిపోతే ఉసూరు మంట సొత్తే మన ఇంకా. ఇది అనుకో 400 పెట్టినాయి చేయని ఎకరానికి ఒక 600-700 పెట్టి ఆయిల్ పోసుకుంటే పని చేస్తాం. అక్కడ పెట్టేస్తాం. ఇంకో పని చూసుకుంటున్నాం మనం. ఆ ఫీచర్ బాగుంది. ఎద్దు అనేసరికి దాన్ని ఓడదీస్తే దాని దగ్గర కూర్చొని మేపటమా కోసుకొచ్చి చేయటం అనేది చేయాలి. దాని మీద ఇది సుఖం ఉంది. రెండోది ఏమన్నా కానీ కాకర పందిరిలో, సొర పందిరిలో కొంచెం పైన పందిరి ఎక్కినా కూడా కింద చెత్త గడ్డి ముందు కొడితే పైరుకి ఎఫెక్ట్ జరుగుతుంది అనుకున్నప్పుడు దీన్ని వాడుకుంటున్నాం. పంటకి నష్టం రాకుండా ఉంటుంది. గడ్డి ముందు నేల మీద కొడితే పైన పంటకి ఎఫెక్ట్ జరుగుతుంది. దాని మూలం దీన్ని వాడుకుంటున్నాం. కింద ఆ కంట్రోల్ కి చెత్తకి నేల బోలుండి ఏరు కూడా సైడ్ వచ్చేస్తుంది. చక్క తొందరగా మొక్క పైరు బాగుంటుంది. కూలీలతో చేసి ఇంతవరకు చేసాం. ఇప్పుడు చేస్తున్నారు బయట చేసేవాళ్ళు కూలీలు ఎడ్లతో. ఎందుకంటే దీనికి అలవాటు పడ్డాడు గోకుని దానికి వెళ్ళలేడు. సేమ్ అట్లా పోటీ ఇస్తుంది. వాటిని తీసేయడానికి కుదరదు. మైలేజ్ వచ్చి లీటర్ వచ్చి 2 గంటల నుంచి 2 గంటలన్నర వస్తుంది. ఓన్లీ ఆయిల్ అయితే మేము ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ మేము మాకు చేతనైంది కాబట్టి పక్కన కుర్రాళ్ళతో ఒకసారి చూపించారు, నేనే మార్చుకుంటున్నా. చివరికి అయితే ఏ రైతుకైనా గజా కంపెనీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న.